ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. సో ఏం జరిగిందన్న అసలు ఆ ట్రైన్‌లో? మేము తిరుపతి జిల్లా వాళ్ళము. శ్రీకాళహస్తి నుంచి ట్రైన్‌లో వస్తుంటే జనం ఫుల్‌గా ఉన్నారు. పోను పోను ఫుల్ జనం ఎక్కువ ఫుల్ అయిపోయినారు ట్రైన్‌లో. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు గాని, చిన్న బిడ్డలు పెట్టుకునే వాళ్ళు గాని ఊపిరి కూడా ఆడకుండా చాలా మంది ఇబ్బంది పడ్డారు. వామిటింగ్ కూడా చేసుకున్నారు. ఒకరికొకరు తోసులాటలో ఒకరికి గుండెలో అదిమేసి వాళ్ళకి ఊపిరి రాకుండా నెల్లూరు దగ్గరలో వచ్చే కాడికి దిగేశారు. భవానీ మాలేసుకున్న వాళ్ళు, ఇరుముడు ఎత్తుకున్న వాళ్ళు కూడా దిగేసి వేరే జనరల్ నుంచి రిజర్వేషన్ దాంట్లో వెళ్ళాలంటే టీసీ ఒప్పుకోలేదు. నిలబడుకునే దానికన్నా కింద కూర్చునేకన్నా రూ. 350 ఫైన్ కట్టి కూర్చోండి కింద, లేదా నిల్చుకునే దానికన్నా 350 ఇవ్వాలంటారు. అడిగితే సార్ ఇలాగ ఊపిరిపోయేట్టుగా ఉంది, జనాలు నిలబడలేకపోతున్నారు, వామిటింగ్ చేసుకుని చిన్న బిడ్డలు పెట్టుకుని అల్లాడుతున్నాం అంటే, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో అడగండి, మేము రిజర్వేషన్ లో నిలబడుకోనికి కూడా మేము పర్మిషన్ ఇవ్వము అంటే, సామాన్య ప్రజలు మాలాంటి వాళ్ళు మేము ఏం చేయాలి? మీరు టికెట్లు ఒక లిమిట్ గా ఒక జనరల్ కి ఇన్ని టికెట్లు అంటే అన్ని టికెట్లు ఇవ్వాలి కదా. 3 జనరల్ ఉంటే 6 జనరల్ టికెట్లు ఇస్తే సామాన్య ప్రజలు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది? మీ ఇష్టంగా మీరు టికెట్లు ఇచ్చేస్తారు. రిజర్వేషన్ లో ప్రతి ఒక్కటి మీరు చెకప్ చేస్తారు. టికెట్ తీసుకున్నాడా లేదా, ఎట్లా చేస్తున్నారు, పడుతున్నారు అనేసి. రిజర్వేషన్ చేస్తున్నారు కానీ జనరల్ లో చోటు చూడాలి కదా. సామాన్య ప్రజలు పైన పడుకునే వాళ్ళని లేపితే మేము లేవంటున్నారు. ఇద్దరేసి పడుకున్నారు. కనీసం పైన కూర్చుంటాం, ఒక్కొక్కరు నలుగురు కూర్చోవచ్చు. ఒక పైన ఉండే ఒక బెర్త్ ఉంది కదా, దానిపై 4 కూర్చోవచ్చు. అడిగితే వాళ్ళు ఫుల్ గా తాగేసి పడుకోన్నారు. లేకపోతే మీ వల్ల అయింది చూసుకోండి, మేము లేము, మేము ఇలాగే పడుకుంటాం అన్నారు. కనీసం అక్కడ వచ్చి కనీసం ఒక పోలీసులైనా కానీ, ఒక టీసీలైనా కానీ ఎవరైనా వచ్చి లేపి ఎట్లున్నారు, ఏంది పరిస్థితి అని చూసుకోవడం లేదు. కనీసం జనాలు కూర్చునేదానికి అవకాశం కూడా లేదు. ఎట్లా అని ఎవరికి కొంచెం కూడా జ్ఞానోదయం లేకుండా వాళ్ళు ఇష్టంగా టికెట్లు ఇస్తా ఉంటే, ఒక కంపార్ట్మెంట్ కి ఇన్ని మంది ఎక్కుతారు కదా, అన్ని టికెట్లే ఇవ్వాలి. ఇప్పుడు 3 కంపార్ట్మెంట్లు ఉంటే 3 కంపార్ట్మెంట్ టికెట్ ఇవ్వకుండా 6 కంపార్ట్మెంట్ టికెట్లు ఇస్తే మిగతా ఎక్స్ట్రా 3 కంపార్ట్మెంట్ జనాలు ఎక్కడ కూర్చోవాలి, ఎట్లా నిలబడుకోవాలి? ఒకవేళ ఏమైనా జరిగిపోయింది అనుకో, వెంటనే యాడ్ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి ఇట్లా జరిగింది, సీరియస్ అయిపోయింది, చచ్చిపోయారు, ఊపిరి ఆడడం లేదనేసి. అది కూడా ప్రజలు నష్టమే కదా, ప్రజలకే కదా దెబ్బ. మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీ ఇష్టంగా టికెట్లు ఇచ్చేస్తా ఉంటే అప్పుడు మా పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకుంటున్నారు? మీకు డబ్బులు వచ్చేసే సరిపోతుంది. రిజర్వేషన్ నిలబడుకుంటే తప్పు, ఫైన్ కట్టాలి. నిలబడుకుంటే ఫైన్ కట్టాలా రూ. 350. ఇప్పుడు ఫుల్ అయిపోయినాయి కాబట్టి కదా రిజర్వేషన్ లో. టికెట్ తీసుకోకపోతే తప్పు. టికెట్ తీసుకొని ప్లేస్ లేకుండానే కదా రిజర్వేషన్ నిలబడుకునేదానికి. కనీసం నిలబడుకునే అనుకునే అవకాశం లేదు. మీరు దిగే వాళ్ళ 350 ఫైన్ కట్టి అంటాడు టీసీ. అడిగితే జనరల్ లో నుంచి మీరు ఇంకో ట్రైన్ మళ్ళీ మేము నుంచి వచ్చేది, ఒక టికెట్ డబ్బులు పెట్టుకొని దిగేసి ఇంకో ట్రైన్ కి రండి అంటున్నాడు టీసీ. ఎట్లా వస్తారు సామాన్య ప్రజలు? టికెట్ ఎక్కువ ఇవ్వకూడదు. ఎట్లా ఇవ్వాలి? 3 జనరల్ బోగిలో 3 జనరల్ ఫుల్ ఇన్ని టికెట్లు ఉంటుంది కదా, కంప్యూటర్ లోనే కదా ఉంటుంది. పలానా ఊర్లు ఇన్ని టికెట్లు ఎక్కారు, పలానా ఊరు టికెట్ వచ్చేస్తుంది కదా మెసేజ్, అంతవరకు బంద్ చేయాలి. మీరు అంతంత టికెట్లు ఇచ్చేస్తే మిగతా వాళ్ళు సామాన్య ప్రజలంతా, అక్కడ ముసలి వాళ్ళు, పసిబిడ్డలు వాళ్ళంతా, ఒక అమ్మాయికి 19 సంవత్సరాలు వామిటింగ్ చేసుకొని కళ్ళు తేలేసి పడిపోయింది ఊపిరాడక. మేము టీసీ పోయి చెప్తే మాకు సంబంధం లేదు, జనరల్లో ఉండే వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు ఆయన ఏమన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు ఫోన్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ లో సామాన్య ప్రజల కాడ ఉంటుందా వాళ్ళ నెంబర్ లో? ఉన్నారు. సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటున్నాడు. అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ చేయమంటే, సామాన్యుల కాడ సెంట్రల్ గవర్నమెంట్ ఫోన్ నెంబర్లు ఎందుకు ఉంటాయండి? ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అప్పుడు మీరు ప్రతి ఒక్కటి పట్టించుకోవాలి కదా. ఇప్పుడు ట్రైన్ లో టికెట్ తీసుకోవాలి కంపల్సరీగా అంటారు, లేదంటే నేరం అంటారు. ఇప్పుడు ప్రజలు నలిగిపోయి నానా కొత్తలో అయిపోతున్నారు, అది మీకు నేరం కదా. ఇప్పుడు మీరు తప్పు కదా అసలుకి. ఎందుకు ఇస్తారండి టికెట్లు? 3 కంపార్ట్మెంట్ లేదా 3 కంపార్ట్మెంట్ టికెట్లే ఇవ్వాలి. ఫైనల్ గా ఈ రైల్వే డిపార్ట్మెంట్ కి టికెట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమేం చెప్తున్నానంటే, ఇన్ని కంపార్ట్మెంట్ లో ఎన్ని టికెట్లు ఉన్నాయో అన్ని టికెట్లు ఇవ్వాలి. కనీసం నించునే దానికి అవకాశం ఉంటే అన్ని టికెట్లు ఇవ్వండి. నించునే దానికి కూడా టికెట్లు నుంచి ఇట్లా ఒక కాలు పైన ఎవరైనా రాగలుగుతారా? తిరుపతి నుంచి హైదరాబాద్ దాకా ఒక కాలు మీద ఎవరు వస్తారు చెప్పు? పాలు లేక బిడ్డలు ఎత్తుకొస్తారు. ఇప్పుడు ఎక్కే జనాలకు తెలియదు కదా రాబోయే బోగిలంత జనాలు ఉన్నారని. ఇప్పుడు టికెట్ ఇస్తారు కదా, ఆ సార్లు తెలుసు కదా ఇన్ని టికెట్లు ఎక్కుంటారు, పలానా దగ్గర ఇన్ని టికెట్లు వచ్చినాయనేసి. సామాన్యులకి ఎడ తెలుస్తుంది? మామూలుగా టికెట్ తీస్తారు, ఏదో వస్తుంది కదా ట్రైన్, ఎక్కేస్తారు. ఇప్పుడు మీ ఇష్టం మీ టికెట్లు ఇచ్చేస్తే ట్రైన్ వచ్చే టైంకి వాళ్ళు కనకలాడుతున్నారు జనాలు. ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం అర్థం దోవ ఇవ్వడం లేదు. బయటకు ఇట్లా పట్టుకొని వస్తున్నారు. బస్సులోనే బయట రాకుంటేనే ఒప్పుకోరు ఇప్పుడు పోలీసులు. అట్లాంటి ట్రైన్ లో బయట రాకున్నారు, పడిపోయేట్టుకున్నారు జనాలు. లోపల ఉండే పెద్ద ముసలి వాళ్ళు ఊపిరి ఆడకుండా వాళ్ళ వల్ల కాల. విజయవాడలో రావాల్సిన ఒక పెద్ద ఆవిడ ఇరుముడు కట్టుకొని 2 ముసలి వాళ్ళు నెల్లూరు జిల్లాలో
దిగేసి మళ్ళీ ఇంకో ట్రైన్ రావాలనేసి వాళ్ళు లోపల ఉన్నారని అరుచుకుంటా ఉన్నారు. మా వాళ్ళు ఉన్నారు లోపల అనేసి. వాళ్ళ పరిస్థితి ఏంది? పోయేదాన్ని దోవల వాళ్ళు ఊపిరి అడక దిగేశారు కిందికి. అట్లా ఉంటుంది. డబ్బులు ఉంటే ఇంకో ట్రైన్ లో వస్తారు బా, డబ్బులు లేనప్పుడు ఇంకో ట్రైన్ ఎలా రాగలుగుతారు? అది కదా నేను అడుగుతున్నా సెంట్రల్ గవర్నమెంట్ ని. ఇది తప్పు కదా వాళ్ళు చేసేది. ఎందుకు ఇన్ని టికెట్లు ఇస్తారు? ఎందుకు జనాలు ఇబ్బంది పెడుతున్నారు? మీరు అన్ని కరెక్ట్ గా చేయండి. ఏమి ఉన్న వాళ్ళు రిజర్వేషన్ లో పోతారు, లేనివాడు కాబట్టి మామూలుగా జనరల్ లో వస్తున్నారు కదా. జనరల్ లో వచ్చిన వాళ్ళకి ఒకవేళ ఇబ్బంది అయినప్పుడు రిజర్వేషన్ కానీ నించుకునే పర్మిషన్ ఇవ్వాలి కదా. టీసీ 350 రూపాయలు నిట్ట వసూలు చేస్తున్నాడు ఫైన్.